ఫీట్ కాకుండా చూసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఓకే రాజేష్ గారు, అలాగే ఇప్పుడు కుమార్ రాజా గారు మీరు చెప్పండి. అంటే మీరు కొలికిపూడి గారి విషయం తీసుకున్నా, లేకపోతే పిఠాపురం వర్మ గారి విషయం తీసుకున్నా కూడా అంతకుముందు ఆల్రెడీ ఈ పంచాయతీలు ఆయనకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన విషయంలో పంచాయతీ ఆల్రెడీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆగ్రహం ఆయన వ్యక్తం చేయడం, ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవడం అన్నీ అయిపోయినాయి. కానీ రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? ముందుగా పెద్దలు తులసిరెడ్డి గారికి నమస్కారం అండి. అలాగే సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా నేను చూశాను, సుమారు 48 మంది ఎమ్మెల్యేల తాలూకు పనితీరుని నేను తెప్పించుకున్నాను, వారి పనితీరు బాగోలేదు, మార్చుకోవాలని ఇంతకుముందు కూడా హెచ్చరించారు. అవును. ఈవేళ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఆయన, నేను అనుకుంటున్నాను 3 పాయింట్ల మీద, 3 రీజన్స్ మీద ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది. స్వీట్ వార్నింగ్ కాదు, గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఒకటి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పెన్షన్ పంపిణీ కానీ, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ, ఈవేళ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆయన పర్సనల్గా మీరందరూ వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొనని చెప్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏదో తూతు మంత్రంగా 1-2 కార్యక్రమాలకు హాజరయ్యి ఆ తర్వాత డొమ్మ కొట్టేస్తున్నారు. ఇది వాస్తవం. రెండవది, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో పూర్వకాలంలో ఉండేటటువంటి రాజరిక సాంప్రదాయం ఏమో అనుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. ఆ సర్వేలో 48 మంది ఎమ్మెల్యేల తాలూకు గ్రాఫ్ సరిగ్గా లేదు కాబట్టి ముందు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. ఈవేళ నేను అనుకుంటున్నాను ఇంకా పెరుగుండొచ్చు. కేబినెట్ మీటింగ్లోనే ముఖ్యమంత్రి గారు ఆ రకంగా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసానంటే గ్రాఫ్ టీడీపీకి సంబంధించి, లేదంటే కూటమి పార్టీకి సంబంధించినటువంటి గ్రాఫ్ దిగజారిపోతుంది అనేటటువంటి ఆతృతతోటో, లేదంటే 2029 ఎన్నికల నాటికి ఇదే రకమైనటువంటి పరిస్థితి కానీ కంటిన్యూ అయితే దెబ్బతింటామేమో అనేటటువంటి ఆలోచనతో ఈవేళ ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అడ్డుగోలుగా ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు, బుడ్డ రాజశేఖర రెడ్డి గారు నడి రోడ్డు మీద ఆయన చేసినటువంటి వ్యవహారం మనం చూసాం. ఇటీవల కాలంలో బందర్లో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మీద విరుచుకుపడ్డారు. నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి ఎలాగొస్తాను నువ్వు అని చెప్పేశాను. కలెక్టర్ గారు, నేను షడర్ విజిట్లు చేస్తున్నాను, పరిపాలనలో భాగంగా నేను చేస్తున్నాను కాబట్టి నేను వస్తున్నానని చెప్పేశానంటే, నాకు తెలియకుండా వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఇలాగా ఎమ్మెల్యేలు వారి తాలూకు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనేటటువంటి కంగారు ముఖ్యమంత్రిలో కనపడతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా చక్కదిద్దుకోకపోతే పరిస్థితులు చేజారుతాయి అనేటటువంటి ఆలోచనలో ఉండే ఆయన ఈవేళ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎమ్మెల్యేలు ఎంతవరకు వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళ పార్టీ కార్యకర్తలను పట్టించుకున్నారా లేదన్నది విషయం పక్కన పెడితే, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, అనేక రకాలైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు. ఎందుచేతనంటే ముఖ్యమంత్రి గారు ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే నేరుగా ఆయన అభిప్రాయాలు సేకరిస్తా ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యంగా తెలియజేస్తా ఉండేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఆ రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఆయనలో ఉండేటటువంటి ఆతృత కానీ, లేదంటే 2029 ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటనేటటువంటిది ఇప్పటి నుంచే ఆయన కంగారు పడతా ఉన్నారు. ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. 48 మంది 92 మంది అవుతారేమో అనేటటువంటి ఆతృత ఆయనలో కనిపిస్తా ఉంది.
జిలాన్ బాషా గారు విన్నారు కదా మీరు తులసిరెడ్డి గారు చెప్పింది. అలాగే జిలాన్ బాషా